గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఐబొమ్మ ఇమ్మడి రవి స్థాపకుడు ఏదైతే ఐబొమ్మ స్థాపకుడు ఇమ్మడి రవి ఎవరైతే ఉన్నాడో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఐబొమ్మ వెబ్సైట్ని క్లోజ్ చేయడం జరిగింది, కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. సో అతని అరెస్ట్ పట్ల పబ్లిక్ ఏమనుకుంటున్నారు, జనాలు అతని పట్ల ఏమనుకుంటారు, వారి ఒపీనియన్ తెలుసుకుందాం. బ్రదర్, ఐబొమ్మ వెబ్సైట్ క్లోజ్ అయిపోయింది, అతన్ని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఐబొమ్మ వస్తే బెటరా లేకపోతే దాన్ని క్లోజ్ చేస్తే బెటర్ అంట? నిజంగా అది వాళ్ళని పట్టుకోవడం చాలా మంచి విషయమే. ఎందుకంటే సినిమా అనేది దాని మీద చాలా మందులు బతుకుతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ అంత పైసలు పెట్టి సినిమా తీస్తుంటే ఎలా వస్తే ఇంకెలా ఉంటుంది? అది కరెక్ట్ కాదు కదా. అందువల్ల పట్టుకోవడం అనేది నా దృష్టిలో కరెక్టే. మళ్ళీ ఇది రాకుండా ఉండడమే బెటర్. చాలామంది ఐబొమ్మ లేకపోతే మాకు సినిమాలు లేవు, మా ఐబొమ్మ రవిని త్వరగా వదిలిపెట్టండి జనాలు కొంచెం గుండెలు బాదుకుంటా ఉన్నారు. మరి వారికి ఏం చెప్తారు? అలా ఏం కాదు, కానీ దాంట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నేను కూడా సినిమా ఫీల్డ్లోనే పనిచేస్తున్నా. నిజంగా అది ఎంత బాధ ఉంటుంది అనేది మాకే తెలుసు. ఇంకా చెప్పాలంటే దాని మీద చాలామంది ఫ్యామిలీ చాలామంది బతుకుతున్నారు. వాళ్ళు కష్టపడతారు కదా. అది ఇలా ఉంటే ఎవరు ముందుకు రారు సినిమా తీయడం అనేది. వాళ్ళు ఆశ అయితే మరి ఎందుకు వస్తారు? కొత్త వాళ్ళు ఇంకా రావాలంటే ఇలాంటి వెబ్సైట్ బ్యాన్ చేయడం కరెక్ట్, బ్యాన్ చేయాలంటారు పక్కా. సో మరి అతను చేసే మంచి పని అని చెప్తా ఉన్నారు చాలామంది. అతనే ఓపెన్గా థ్రెడ్ చేస్తా ఉన్నాడు, 5 కోట్ల మంది డాటా నా దగ్గర ఉంది, పోలీసులకే సవాల్ ఇచ్చారు నన్ను పట్టుకోవడానికి ట్రై చేసి డాటా వదులుతా అని. సో మరి ఈ నేరస్తుని మరి ప్రజలు ఎందుకని ఎంతగా ఆదరిస్తూ ఉన్నారు, మంచోడని ఎందుకంటా ఉన్నారు? అది ఎవరి వాళ్ళ ఒపీనియన్. అది నా ఒపీనియన్ అయితే ఇది. ఎందుకంటే ఎక్కువ మంది జనాలు దీని మీద బతుకుతున్నారు కదా. నేను చూస్తున్నది ఇది ఒక్కటే. దీని వెనక చాలామంది ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది? అది అది నా దృష్టిలో అతను పట్టుకోవడం కరెక్టే, అంతే. మళ్ళీ రాకూడదని నేను కోరుకుంటున్నాను. మరి కొంతమంది యువకులు ఉన్నారు, మరి ఐబొమ్మ నిర్వాహకుడు రవి గురించి ఏం చెప్తారు ఏందో చెప్పు బ్రదర్. ఏం చెప్తావు ఈ ఐబొమ్మ రవి గురించి? ఐబొమ్మ రవి గురించి నాకైతే బేసిక్గా అంతే ఏం తెలియదు. ఎప్పుడైతే బ్యాన్ అయింది, అది ఆయనను పట్టుకున్నారు అని తెలిసినాక నేనేమనుకున్నా అంటే ఈ పర్సన్ ఇన్ని రోజుల నుండి ఈ పర్సన్ మా కోసం వీడియోస్ అట్లా చేసిండని. బేసిక్గా అయితే అది ఇల్లీగల్ అనుకోవచ్చు, లీగలో ఇల్లీగలో. అది ఎవరైతే వీడియోస్కు కష్టపడి మూవీస్ అయితే తీస్తారో వాళ్ళ గురించి ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, కష్టపడి మూవీస్ తీసినాము థియేటర్కి వెళ్ళి చూడాలి అని అనుకుంటారు. నా ఒపీనియన్ ఏంటంటే మాలాంటి మిడిల్ క్లాస్ బాయ్స్ ఎవరైతే సినిమా టికెట్స్ ఎఫోర్డ్ చేయలేరు వాళ్ళకి చాలా ఆయన ఒక దేవుడు లాగా అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఎవరన్నా వెళ్ళి ఒక మూవీ థియేటర్కి వెళ్ళి ఒక టికెట్ కొనలేరు. అది 300 అయినా 150 అయినా, నార్మల్ చీప్ క్లాస్ అయినా 70 రూపీస్ టికెట్ ఉంటుంది. అది ఎఫోర్డ్ చేయలేరు వాళ్ళు. అట్లాంటి వాళ్ళ కోసము ఆయన మా కోసము మాలాంటి కోసం ఆయనకి ఎంత బెనిఫిట్ వస్తుందో, ఎంత ఆయనకు ప్రాఫిట్ వస్తుందో ఆ వీడియోస్ ద్వారా అప్లోడ్ చేయడానికి ఆయనకి ఎంత ప్రాఫిట్లు ఉంటుండో అది సెకండరీ. అది నార్మల్గానైతే మనం ఫోన్లో గూగుల్కి వెళ్తాం, గూగుల్కి వెళ్ళి మనము సెర్చ్ చేస్తాం, నార్మల్గా ఐబొమ్మ అని సెర్చ్ చేస్తాము. సెర్చ్ చేసినాక జస్ట్ వీడియోస్, ఫొటోస్ ఏమైనా మనకి కొత్త మూవీస్ రిలీజ్ అయినా వచ్చేస్తాయి, మనకి కొత్త మూవీస్ అనేవి వచ్చేస్తాయి. సో నా ఒపీనియన్ ఏంటంటే ఆయన వీడియోస్ ఏదైతే మనం కొత్త మూవీస్ రిలీజ్ అయినవి హెచ్డి క్లారిటీలో ఏవైతే వేస్తాడో ఆ వీడియోస్ వేసి ఆయన కంటిన్యూ చేస్తుండు. అట్లానే అవి ఇంగ్లీష్ మూవీస్ అయినా తెలుగు మూవీస్ అయినా ఐబొమ్మ అనే వెబ్సైట్ ఒక హైలైట్. అది నార్మల్గానైతే ఇది చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియదు. మూవీ రూల్స్ అని వస్తుంది, అది నార్మల్ థియేటర్ ప్రింట్ క్వాలిటీలో వస్తుంది. అయితే ఈ ఐబొమ్మ ఏంటంటే రిలీజ్ అయిన 1 డేకే ఐబొమ్మల కొత్త మూవీస్ వచ్చేసాయి. మీరు ఫోన్లోనే చూసుకోవచ్చు, థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఏంటంటే ఎవరైతే కష్టపడి కోట్లు పెట్టి మూవీస్ తీస్తున్నారో వాళ్ళకి లాస్. కాకపోతే మాలాంటి వాళ్ళ కోసం అది ఒక చాలా బెనిఫిట్ థింగ్. అది ఎట్లా చెప్పాలంటే అసలు ఇంట్లో కూర్చొని మీరు ఒక ఫోన్లో, ఆండ్రాయిడ్ ఫోన్లో, మీరు ఏ ఫోన్లోనైనా మీరు మూవీ చూస్తున్నారంటే గ్రేట్ థింగ్ అదని నేను చెప్తున్నా. ఎందుకంటే ఆయన చేసింది ఏందో తప్పో ఒప్పో మనకు తెలీదు. ఏదైతే ఇప్పుడు ఐబొమ్మ లోపల 1x బెట్ సంబంధించి బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. సో అదే కారణంగా అతన్ని అరెస్ట్ చేశారు, లోపల వేయడం జరిగింది. హవాలా మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడని కూడా. సో 1x బెట్ ప్రమోట్ చేసేందుకు ఇతను అరెస్ట్ చేశారు. మరి సినీ ప్రముఖులు కూడా ఈ 1x బెట్ని ప్రమోట్ చేయడం జరిగింది. సో వారిపై ఒకలా ఉంది విచారణ, ఇతనిపై ఇంకోలా ఉంది. ఏం చెప్తారు దీని గురించి, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి ఏం చెప్తారు?
బెట్టింగ్ యాప్ అయితే బేసిక్గా చెప్పాలంటే బెట్టింగ్ యాప్ అట్లా వేయడం అది బేసిక్గా అది కరెక్ట్ థింగ్ కాదు. బెట్టింగ్ యాప్ని నేను సపోర్ట్ చేయను. ఎందుకంటే చాలా పీపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, హై క్లాస్ వాళ్ళు ఉంటారు. బెట్టింగ్ యాప్లో మీరు ఏదైతే అమౌంట్ పెడుతున్నారంటే అది వేస్ట్. మీరు ఒక 500 అయినా 100 అయినా పెడుతున్నారంటే కళ్ళు మూసుకొని పెట్టాల్సి వస్తుంది ఆ అమౌంట్. ఎందుకంటే వస్తే వచ్చిన ప్రాఫిట్ పోతే పోయింది అన్నట్టుగానే ఉంటుంది మీకు. కళ్ళు మూసుకొని మీరు లాస్ అయినా ప్రాఫిట్ అయినా అని కళ్ళు మూసుకొని ఆ డబ్బుల్ని మీరు వదులుకోవాలి, ఖచ్చితంగా వదులుకోవాల్సి వస్తుంది. సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నా అంటే బెట్టింగ్ యాప్ పెట్టడం అది చాలా తప్పు. ఏదైతే మూవీస్ గురించి ఆయన ఐబొమ్మ అది క్రియేట్ చేస్తున్నాడు వెబ్సైటు, దాని ద్వారా మనకి మూవీస్ వస్తున్నాయి అంటే ఆ విధంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆయన రిలీజ్ అయిన 1 డేకే మూవీ వేస్తున్నాడంటే ఆయన తరపు నుండి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఒక 1 వీక్ తర్వాత మూవీ ఆయన ఐబొమ్మ వెబ్సైట్లో వేసినా కానీ ఆయన సేఫ్ సైడ్ ఉంటుండే. రిలీజ్ అయిన 1 డేకే మూవీ వస్తుంది అంటే అది ఆయనకు కూడా కొంచెం ఎవరైతే మూవీలు కోట్ల పెట్టి ఇలా మూవీస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా లాసే. బెట్టింగ్ యాప్ అనేది కరెక్ట్ కాదు. బెట్టింగ్ యాప్ అనేది ఒక ఫ్రాడ్ అనొచ్చు, స్కామ్ అనొచ్చు. అది మీకు స్టార్టింగ్లో కొంత డబ్బు ఇస్తుంది, దాని తర్వాత మీ దగ్గర ఉన్నదంతా లాక్కొని వెళ్ళిపోతుంది. అట్లా అని మీరు 1 రూపీ అని కూడా స్పెండ్ చేయండి, 500 అయినా స్పెండ్ చేయండి అని నేను చెప్తలేను. బెట్టింగ్ యాప్ అనేది కరెక్ట్ కాదు. అది ఫ్యూచర్లోనైనా ప్రెజెంట్లోనైనా కానీ బెట్టింగ్ యాప్ అనేది కరెక్ట్ కాదు. పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి. ఎందుకంటే దమ్ముంటే నన్ను అంటే మీరు నన్ను పట్టుకోలేరు, మీరు నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తే ఈ 5 కోట్ల మంది డాటా నా దగ్గర ఉంది, అది ఎంత రిలీజ్ చేస్తని ఒక పోలీసులకి ఒక ఓపెన్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ వార్నింగ్ వల్లే పట్టుకున్నాడు. మరి ఎందుకు ఈ వార్నింగ్ ఇచ్చాడు అంటారు? ఆయన ఏడాకైతే మన కోసం చేసిండు అన్న మూవీస్కి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిండు, అదంతా కరెక్టే. ఆడికెళ్ళి ఎక్కడ దాకా ఆయన క్యారెక్టర్ గురించి వచ్చిందో ఆయన వార్నింగ్ ఇవ్వడము అది. నేను కూడా బేసిక్లీ ఒక యూట్యూబ్లో వీడియో చూసిన, ఆయన ఏదో పని మీద హైదరాబాద్కి వచ్చిండు. ఆయన ఎక్కడనో యూఎస్లోనో ఎక్కడనో ఏదో కంట్రీలో వర్క్ చేసి అక్కడ నుండి వీడియోస్ వెబ్సైట్స్ డౌన్లోడ్ చేసి ఆయన హెచ్డి క్వాలిటీలో మనకి వేసి అప్లోడ్ చేసి మూవీస్ వేస్తుండే. కాకపోతే ఈయన వార్నింగ్ ఇచ్చిండు, అది చేసిండు అంటే ఆయన ఒక పని మీద వచ్చిండు, హైదరాబాద్కి వచ్చిండు. అప్పుడు ఆయనని క్యాచ్ చేసినారు, పట్టేసుకున్నారు. మన పోలీస్కి కూడా వీళ్ళు సపోర్ట్ చేయాలి, వాళ్ళు చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పట్టుకుంటా అన్న పర్సన్ని కన్నేసి మరీ వాళ్ళు పట్టుకున్నారు. దాని గురించి నేను తప్పు అంటలేను. మన పోలీస్కి కూడా చాలా హ్యాండ్స్ అప్, మనం చాలా సపోర్ట్. ఇమ్మడి రవిని మళ్ళీ వదిలిపెట్టాలంటారా లేకపోతే కస్టడీలో ఉంచబెట్టరంటావా? అంటే ఎగ్జాక్ట్గా కస్టడీలో ఉంచడం కూడా ఆయన చేసింది ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చిండు. మన పోలీస్ వాళ్ళకి మనకి ఒక గవర్నమెంట్కి ఒక వార్నింగ్ లాగా ఇచ్చిండు. కాబట్టి దీని ప్రకారం అది ఆయన చేయడం చాలా వరకు తప్పే. మీకు కూడా తప్పే అనిపిస్తుంది అనుకుంటున్నా నేను. ఏంటంటే ఆ వార్నింగ్ ఇవ్వడము నేనే అది నన్ను మీరు ముట్టుకోలేరు పట్టుకోలేరు అన్నంతగా ఆయన ఫీల్ అవ్వడము, అది ఎక్కడనో ఉండి ఆయన చేసిండు అంటే అదంతా కరెక్ట్ కాదు. అది ఎప్పటికైనా మన ఇండియాకి రావాల్సిందే, హైదరాబాద్కి రావాల్సిందే, ఆయన ఇంటికైనా రావాల్సిందే, ఎప్పటికైనా దొరకాల్సిందే. దొరికినాడు, పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఎంతైతే సంపాదించిండో, ఎంత చేసిండో, అది ఎంత రికవర్ అవ్వాలో, ఎంత అమౌంట్ రావాలో ఏందో ప్రతి ఒక్కటి ఆయన మీద డిపెండ్ అయ్యి ఉంది. ఆయన నుండి ఎంత మనం రికవర్ చేయాలనుకుంటారు మన గవర్నమెంటు, దాన్ని బట్టి కూడా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఆయన సంపాదించింది ఏదో ఆయన ఓన్గా ఏం నిలబడి ఆయన ఏదో కష్టపడి సంపాదించలేదు. ఇదంతా జస్ట్ ఒక మూవీ క్లిప్స్ అయినా డౌన్లోడ్ చేసుకొని హెచ్డి క్వాలిటీలో వేసిండు. అది నార్మల్గా మిడిల్ క్లాస్ పర్సన్స్కి అయితే అది చాలా గ్రేట్ థింగు. ఈయన తరపు నుండి ఏంటంటే ఈయన ఏదైతే మనకి చేసిండో అది గ్రేట్ థింగు. కాకపోతే ఈయన వార్నింగ్ ఇవ్వడము ఇది ఆయన కష్టజీతం అయితే కాదు ఇది. సో నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఆయనని వదిలిపెడితే మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. అది మాకు మంచిదే, అది మూవీ చూడడానికి మాకు ఆడియన్స్కి మంచిదే అనిపిస్తుంది. కాకపోతే అది నేను లైవ్లో చెప్పాలంటే కూడా అసలు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో, యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు కష్టపడి తీస్తున్నారు. నార్మల్గానైతే అయిపోతలేదు ఫ్రీగా. దానివల్ల నేను ఏమంటున్నా అంటే అదొక లీగల్ థింగ్. అది ఎవరైనా ఒప్పుకోరు, దానికి గవర్నమెంట్ అయినా ఒప్పుకోదు. ఎవరైతే చూస్తున్నారో ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా మంచి థింగ్ ఇది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.